హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ అశ్వ రెడ్డి. లాస్ట్ వీక్ చాలా మంచి కంటెంట్తో వచ్చాం. భీమవరంలోకి వెళ్ళి మన విలేజ్ స్టైల్ కుకింగ్, చేపల పులుసు, క్రాబ్ పులుసు అవన్నీ చేసాం. క్రాబ్ పులుసు అయితే లాస్ట్ వరకు చూపించాను నేను. దట్స్ ఫర్ దట్ లాస్ట్ వీక్ కంటెంట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ దట్ అమేజింగ్ రెస్పాన్స్. యూస్ఫుల్ అయిన ఒక మంచి టాపిక్ మీద నేను ఈ వీడియో అనేది చేస్తున్నానండి. ఇట్స్ అ లైఫ్ ఆఫ్ అ ట్రాన్స్జెండర్, ఒక హిజ్రా అనే కమ్యూనిటీ వాళ్ళ కోసం మనం ఇప్పుడు వీడియో చేస్తున్నాము. అంటే వాళ్ళ డైలీ లైఫ్లో వాళ్ళు ఏం చేస్తారు, హౌ ఆర్ దే డిఫరెంట్ ఫ్రమ్ అస్, నైబర్స్ ఎలా వాళ్ళని ట్రీట్ చేస్తారు, ఇస్ ఇట్ అ గుడ్ వే ఆర్ అ బ్యాడ్ వే టు టేక్ డెసిషన్స్ ఇన్ దేర్ ఓన్ లైఫ్. అంటే వాళ్ళ ఓన్గా వాళ్ళ లైఫ్ డెసిషన్ తీసుకోవడానికి ఏదైనా ఆపుతుందా, లేకపోతే వాళ్ళకి సపోర్ట్ ఎలా వస్తుంది, గవర్నమెంట్ వాళ్ళకి ఎలా హెల్ప్ చేస్తుంది. అంటే హాయ్ అండి, నమస్తే. నమస్తే. మేము చంద్రముఖి గారి గురించి తెలుసుకోవడానికి వచ్చాము. మీ ఒపీనియన్ ఏంటి ఆవిడ మీద? మంచి అమ్మాయి, మంచి అమ్మాయి. ఓకే, మీకు ఎప్పుడైనా ఇబ్బందిలాగా ఎప్పుడైనా అనిపించింది? ఏమనిపించేది, చాలా మంచిది. ఇంట్లో కూడా అందరితో మంచిగా మాట్లాడుతుంది, రాగానే పిలుస్తుంది, మాట్లాడిస్తుంది. ఓకే, సో మీకు ఎప్పుడైనా అనిపించింది అంటే ఇలాంటి కమ్యూనిటీలో మీరు ఉన్నారు, ఎప్పుడైనా అలా తక్కువగా ఎప్పుడైనా మీరు అనుకున్నారా? మేము చిన్నప్పటి చూసినాం కాబట్టి మంచి క్లోజ్గా ఉంటాం. అప్పుడు అబ్బాయికి ఉన్నప్పుడైనా ఇప్పుడు అమ్మాయికి అయినా కానీ చాలా మంచిగా ఉంటుంది, మంచిగా కలిసి ఉంటాడు, రాగానే పిలుస్తాడు, పలకరిస్తాడు, మాట్లాడతాడు, అంతా మంచి కలిసి వంటలు చేసుకుంటారు, కలిసి మెలిసి పండుగలు చేసుకున్నప్పుడు కూడా కలిసి చాలా నవ్వుకుంటే చేసుకుంటాం. అవునా? హాయ్ అండి, హలో, నమస్తే. నమస్తే, బాగున్నారా? గాడ్ బ్లెస్ యు అశ్వ గారు, ఎలా ఉన్నారు? సారీ వి హావ్ టు డు దిస్. ఓకే, ఐ వాష్ మై హ్యాండ్స్. ఎలా ఉన్నారు? సూపర్ అండి, చాలా మీరైతే ఎక్సలెంట్ గా ఉన్నారు, చూడడానికి చాలా బాగున్నారు. అండ్ టీవీలో చూసేలా కాకుండా షీ ఇస్ వెరీ కూల్ అండ్ ప్లెజెంట్. టీవీలో అగ్రెసివ్ చంద్రముఖిని చూస్తుంటాం కదా, అరుస్తూ ఉంటాను కదా, అరుస్తూ ఉంటారు, బట్ షీ లుక్స్ సో ప్లెజెంట్ అండి. వాతావరణం కూడా చాలా ప్లెజెంట్ గా ఉంది. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు స్టార్ట్ this, but this is more like an interactive session and more like how you succeeded in your life. ఎలా మీరు అంటే ఇబ్బందులు లేకపోతే మీకు సపోర్టివ్ ఎవరున్నారు అవన్నీ మాట్లాడదాం ముందు. సో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చేసారు ఇక్కడికి. మాకు ఇంట్రడ్యూస్ చేస్తారా ఎవరు ఏంటి అనేది? మా చెల్లెల వాళ్ళ బాబు. హాయ్, వాట్స్ యువర్ నేమ్? అక్షిత్. మా అమ్మగారు. ఓకే, నమస్తే ఆంటీ. మా పిన్ని వాళ్ళ. మీ అమ్మగారి పేరు చెప్పలేదు? మా అమ్మగారి పేరు అనితమ్మ. ఓకే, అనితమ్మ. మేఘనారెడ్డి అండ్ షీస్ కీర్తన, మా చెల్లి వాళ్ళ కూతురు. మా లతమ్మ, అంటే నేను మా చెల్లిని అట్లాగే పిలుస్తా, లతమ్మ అని. అమ్మ తర్వాత అమ్మ. వీళ్ళందరూ నన్ను ఎక్కిరిస్తూ ఉంటారు లతమ్మ అని. నైస్ నైస్. సే హాయ్ టు ద కెమెరా ఒకసారి అందరికి. నా ఇంట్లోనే శివపార్వతులు పుట్టారేమో, నాకు ఇలా జరిగేది ఉంది మా రాతలో అనుకున్నాను, బాధపడ్డాను, ఏడ్చాను. పబ్లిక్ టాక్ వల్ల అందరు సూదులతో పొడుస్తారు కొన్ని టైమ్స్, కానీ అన్నీ కోలుకొని ఈరోజు మా నలుగురు పిల్లల వల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే చాలా తక్కువ మందికి తెలుసు, చంద్రముఖి గారు మారకు ముందు పేరు రాజేష్. సో ఈ కాన్వర్సేషన్ లో మనకి రివీల్ అయింది అది, బికాస్ చాలా తక్కువ మందికి తెలుసు ఒరిజినల్ నేమ్ ఏంటి, ముందేంటి. చాలా మంది మీ పేరేంటి, మీ పేరు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఫస్ట్ పుట్టినప్పుడు దేవుడు మనం ఇక్కడ పంపించిన తర్వాత ఫస్ట్ మనకి ఏదైనా గిఫ్ట్ అంటే మన నేమే. అది చింటూ కావచ్చు, బుజ్జి కావచ్చు, లేకపోతే రాజేష్ కావచ్చు. ఇప్పుడు ముద్దుగా రాజీ అని పిలుస్తారు. అంటే ఆ పేరుని నేను ఎప్పటికీ మర్చిపోకుండా ఉంటే, మా ఫ్యామిలీలో కూడా ఎవరు ఆ పేరుని మర్చిపోకుండా ఉండాలి అంటే ముద్దుగా రాజీ అనటం అలవాటు. రాజేష్ ఇస్ ద నేమ్ బిహైండ్ చంద్రముఖి గారు. టీచర్స్ కూడా ఎక్కడ నుండి వస్తున్నాం అనుకోండి, వెనక నుండి రాజేష్ అని పిలుస్తున్నారు. ఏంటని వెనక్కి తిరిగి చూస్తే టీచర్స్, ఏంట్రా మమ్మల్ని మర్చిపోయావా, నేను వీడియోలో చూస్తున్నాము అని అంటారు. వేరే వాళ్ళతో పోల్చుకుంటే మనం డిఫరెంట్ గా ఉండాలి అన్న ఒక ఉద్దేశంతో ఐ యూస్ టు మేక్ మై సెల్ఫ్ లైక్ శారీ డ్రేపింగ్ కావచ్చు, లేకపోతే హెయిర్ స్టైల్, ఇయర్ రింగ్స్. సో మీరే నేర్చుకున్నారు సారీ అది ఎలా కట్టాలి? VLCC లో బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకున్నాను, వాలంటీర్ గా ఉండి నేర్చుకున్నాను. అండ్ శారీ కట్టుకోవటం నాకు మా అమ్మగారిని చూసి నేర్చుకున్నాను. సో యు ఆర్ ఎడ్యుకేటెడ్ ఎనఫ్ టు టేక్ దిస్ డెసిషన్. అంటే ఏదో ఊర్లో పెరిగి ఒక ఎడ్యుకేషన్ లేక సమ్ వన్స్ ఇన్ఫ్లుయెన్స్ మీద తీసుకున్న డెసిషన్ కాదు. సో యు థాట్ అబౌట్ ఇట్. చాలా ఇదే రూమ్ లో, ఇదే అద్దంలో, ఏంట్రా రాజేష్ ఇట్లా అయిపోయావు, నీ జీవితం ఏంట్రా ఇలా అయిపోయింది, ఎందుకు పనికి రావట్లేదు. ఇప్పుడు అబ్బాయిగా ఉంటే పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ ఒక సైకిల్ స్టార్ట్ అవుతుంది, లైక్ ఒక రేస్ అనేది జీవితంలో మొదలవుతుంది. నాకు ఎక్కడ రేస్ ఎక్కడ స్టార్ట్ చేయాలి, నేను ఇంకా ఇలాగే ఉన్నాను అని అద్దం ముందు మాట్లాడుకునేది. ఎక్కువ డిప్రెషన్లో ఉండేదాన్ని, ఏంటి నేను ఒక్కదాన్నే ఇలా ఉన్నాను అనిపించేది నాకు.
సో నేను ఎప్పుడైతే బయట ప్రపంచాన్ని చూసిన తర్వాత నాలాగా చాలా మంది ఉన్నారు, కాకపోతే నాలాగా లేరు. సో వాళ్ళందరిలో కూడా కొంచెం డిఫరెంట్గా ఉండాలి, చదువుకున్నాము, చదువుని సద్వినియోగపరచుకోవాలి, లైక్ చదువుకున్నందుకు ఏదైనా జాబ్ చేయాలి, లేకపోతే ఏదైనా డిఫరెంట్గా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఐ స్టార్టెడ్ మై వర్కింగ్ యాజ్ ప్రోగ్రామింగ్ మేనేజర్ ఫర్ తెలంగాణ కాదు, కంప్లీట్ ఆంధ్ర. అండ్ సంగీతం కూడా తనే నేర్పించారు నాకు. సంగీతం నేర్పడానికి కారణం ఏంటి అంటే, నేను డాన్స్ చేసేటప్పుడు ఫ్యూచర్లో ఎవరు పాట పాడినా, ఎవరు తాళం కొట్టినా, ఎటువంటి పాట పెట్టినా నువ్వు డాన్స్ చేసేలాగా ఉండాలి రాజేష్ అని చెప్పి నాకు డాన్స్ నేర్పించాను. అందరికీ 1 hour చెప్తే నాకు 6 hours చెప్పేవాళ్ళు తను, లైక్ ఎక్స్ప్రెషన్స్తో సహా. అలా అప్పుడు నేర్చుకున్నాను. సో ఇప్పుడు అనిపిస్తుంది, ఒకవేళ సంగీతం టీచర్ అయ్యి ఉంటే, అట్లీస్ట్ భరతనాట్యం టీచర్ అయ్యి ఉంటే ఇప్పటికి ఒక 100 మంది స్టూడెంట్స్ని తయారు చేసేదాన్ని. రాజేష్గా ఉండడానికి అప్పుడు ఏం చేయలేకపోయాను. చంద్రముఖి అయిన తర్వాత చంద్రముఖికి హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరు. సో నేను ఒకటే అనుకున్నాను, నా కమ్యూనిటీ కోసం నేనే పనిచేయాలి. సో ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ కమ్యూనిటీ. కరెక్ట్. ఇప్పుడు మనం చాలా మందిని చూస్తాం కదా, రోడ్ సిగ్నల్స్ దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర చాలా మందిని చూస్తాం. సో చూసినప్పుడు దే డూ ఇట్ ఫర్ లివింగ్, అంటే ఇప్పుడు బతకడానికి వాళ్ళు అలా చేస్తారా, లేకపోతే నిజంగా దే హ్యావ్ దిస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ థింగ్ అండ్ వాళ్ళకి సపోర్ట్ లేక రోడ్ మీద వదిలేసిన వాళ్ళు రైల్వే స్టేషన్స్ చాలా మంది ఉంటారు కదా. జెన్యూన్గా ఇఫ్ యూ సీ చాలా మంది జెన్యూన్గా అనిపిస్తారు, బట్ దెర్ ఆర్ పీపుల్ కావాలని శారీస్ వేసుకొని కావాలని. సో వెన్ యూ సీ దట్ ఏంటి అంటే, ట్రాన్స్జెండర్స్ లేకపోతే హిజ్రా కమ్యూనిటీ వాళ్ళకి ఆపర్చునిటీస్ లేవు అసలు, జాబ్స్ అనేటివి కానీ, చదువు కూడా. ఇప్పుడు నేను డిగ్రీ దాకా చదువుకొని ఇంత చదివాను అంటే, చదువుకున్న తర్వాత ఐ స్టార్టెడ్ మై ట్రాన్సిషన్. నేను ఒకవేళ 10th లోనే నా ట్రాన్సిషన్ స్టార్ట్ చేస్తుంటే ఐ బీన్ లాస్ మై ఎడ్యుకేషన్. సో అలా ఎడ్యుకేషన్ లాస్ అయిపోతుంది, ఉద్యోగాలు ఎవ్వరు ఇవ్వరు. అండ్ దీంట్లో ఇప్పుడు ఏమైందంటే, డబ్బుల కోసం చీర కట్టే వాళ్ళు ఎక్కువైపోయారు నిజంగానే. వాళ్ళు ఏం చేస్తారంటే, రోడ్డు మీద ఇప్పుడు ఎవ్రీ వన్ విల్ ట్రావెల్ బై ద మెయిన్ రోడ్, వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కోవటం, ఆడపిల్లల్ని విసికించటం, అబ్బాయిల్ని విసికించటం, ఇవన్నీ చేయటం వల్ల వాళ్ళని ట్రాన్స్ కమ్యూనిటీ అనుకుంటారు. కానీ వాళ్ళు ట్రాన్స్ కమ్యూనిటీ కాదు, వాళ్ళు జంగాలోళ్ళు. వాళ్ళని బహురూపులు అంటారు. అంటే వాళ్ళు ఒకప్పుడు రాముడి గెటప్, ఇట్లా కల్చరల్ గెటప్స్ వేసుకొని డబ్బులు అడుక్కునేవాళ్ళు. ఇప్పుడు మీడియా ఇంత వచ్చాక అవంతా పోయింది. సో వాళ్ళు చీర కట్టుకొని అడుక్కోవడం స్టార్ట్ చేశారు. వి కాంట్ స్టాప్ దెమ్ బికాస్ వి డిడ్ంట్ హ్యావ్ ఎనీ ఐడి కార్డ్ బై ద గవర్నమెంట్. వెన్ వాస్ ద డేట్ LGBTQ ఇండియాలో లీగల్ అయ్యింది, సేమ్ సెక్స్ మ్యారేజ్? 2014 August 14, 2000. April 14. Okay. And what is the alphabet that comes under O, that comes after O? P. Oh, correct. So did you travel anywhere outside of the country? Yes, I traveled. Bangkok. Canada. Australia, you said? Yes. Canada, Bangkok and Australia. Okay. Yeah. And who is the first transgender to be a police in India from Tamil Nadu? Kritika Yashni, correct. And she became a police in 2017. After all she faced in Chennai, she became a police officer, and she is the first transgender to be a police and to represent her community. And you watch movies kada ekku? Yeah. Okay. Who's your favorite hero? My favorite hero is Nag Garu. So Chiru's 150th movie. అమ్మడు లెట్స్ డు కుంబుడు. కాజల్ గారు ఉన్నారు. ఖైదీ నంబర్ 150. Okay. Did you ever try alcohol? No, I didn't. I hate alcohol. You don't like alcohol? నాకు ఇష్టం ఉండదు. Okay. ఎందుకంటే అది తాగి చాలా మంది ఆడవాళ్ళని కొట్టడం చూసాను నేను చిన్నప్పటి నుంచి, ఇక్కడ నేను ఉంటున్న ఏరియాలో. And when was the last time you cried? For what? అంటే yesterday night, every day. So I have a personal my personal life which I like. ఎప్పుడైనా బాధ అనిపించినప్పుడు, డైలీ బాధ అనిపిస్తుంది ఏంటా అని రాత్రి పడుకునేటప్పుడు. బట్ మీకు రోజు ఏడ్చి బోర్ కొట్టట్లేదు? సేమ్ సిచ్యువేషన్ మీద వై ఆర్ మీ క్రైయింగ్ అని చెప్పి అలా అనిపించుతుంది. మళ్ళీ కాసేపటికి ఇంకింతేలే అంటే, ఏడవటం అనేది కామన్. ఎవ్రీడే ఏడుస్తాను అని అంటే, కొన్నిసార్లు బాధపడితే ఏడుస్తాను, కొన్నిసార్లు ఎందుకు ఇలా ఒంటరిగా ఉండిపోయానని బాధపడతాను, అండ్ కొన్నిసార్లు ఏంటా ఫ్యామిలీకి అందరికీ నేను ఒక బర్డెన్ అయిపోయాను అని అనుకుంటే, ఎంత వాళ్ళు సపోర్ట్ చేసినా కూడా కొన్ని లక్షల మంది మీదుగా మనం వెళ్తాం ఎవ్రీడే రోడ్ మీద వెళ్ళినప్పుడు. మమ్మీ చుట్టాల్లోకి వెళ్తే చాలా మంది ఉంటారు. సో అట్లా ఎప్పుడైనా అనిపిస్తుంది ఏంటా ఈ లైఫ్ అని. బట్ ఐ లవ్ మై లైఫ్. వాట్ యూ డూ ఇన్ అ డే ఆఫ్? ఒకవేళ మీరు వర్క్ లేనప్పుడు రోజంతా వాట్ యూ డూ? టీవీ చూస్తాను, టీవీ సీరియల్స్ చూస్తాను. సీరియల్స్? టీవీ సీరియల్స్ అంటే లైక్ ఐ లైక్ టు సీ స్టార్ ప్లస్ మోర్. ఓకే. టు సీ ద ఫ్యాషన్ ఆఫ్ ద గర్ల్స్. ఓకే. అందులో వాళ్ళ శారీ లైక్ ఎవ్రీథింగ్ అవి చూస్తాను. లేదా భక్తి టీవీ పెట్టుకుంటాను. I want to very much devotional. Like అమ్మవారి 1008 స్తోత్రాలు ఉంటాయి, అవి చదువుకుంటా. నాకు మనశ్శాంతి. 108
మనకి జీరో నాలెడ్జ్ ఇలాంటి వాటి మీద 1008 చదువుకుంటాను. వారాహి అమ్మవారి స్తోత్రాలు ఎక్కువ చదువుకుంటూ ఉంటాను. ఐ ఫీల్ కంఫర్ట్. And did you ever clap in front of anybody for anything? Yes, I clapped so many times. Police mundu. Like you do like this, sir. Yes. And US లో ఏంటంటే I know this, I want to talk about this also. US లో ఏంటంటే ఒక LGBT లీగల్ అయిన రోజు people come out of their houses, బయటికి వచ్చి they clap like this because it's a pride for entire America, because gender అనేది బయటికి తీసుకొని వచ్చి they are taking a stand for themselves and the family is supporting them అని. It's a pride, అంటే గొప్ప మూమెంట్ లాగా they clap. That is the meaning behind clap. ఇప్పుడు అందరు రైల్వే స్టేషన్స్ దగ్గర ఇక్కడ అక్కడ సింపుల్ గా ఇలా అనేస్తున్నారు తప్ప there is a meaning for this clap. So we'll clap for 5 seconds. 1 2 3 4 5. Very good. And good to know that you are open about everything. మీ చిన్నప్పుడు ఫోటోస్ ఏమైనా ఉన్నాయా? ఒక్కటే ఒక ఫోటో ఉందండి. అంటే బిఫోర్ చంద్రముఖి రాజేష్ లా ఉండేది ఒక్క ఫోటో ఉంది మనకు కనబడుతుంది ఇప్పుడు. ఇదిగోండి. వావ్. సో నేను మా చెల్లెళ్ళు లతమ్మ, మా అన్నయ్య దినేష్, మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఈ ఫోటో. అప్పుడు ఇప్పుడంటే సెల్ఫీలు, అప్పుడు లేరు కదండి, ఫొటోస్ తీసుకోవడం చాలా కష్టం. వాట్ ఈస్ ద మెసేజ్ యూ వాంట్ టు గివ్ టు ట్రాన్స్జెండర్ సేమ్ కమ్యూనిటీ వాళ్ళు who is misusing the opportunities or misusing the name to just to earn money? ఎవరైనా మనని ప్రేమిస్తున్నారని కానీ, లేకపోతే ఎవరైనా మన మీద ఎక్కువ కేరింగ్ చూపిస్తున్నారని వాళ్ళ మీద డిపెండ్ అయిపోయి మోసపోకుండా తల్లిదండ్రులతో ఉంటూ, తల్లిదండ్రుల్ని ఒప్పించి తల్లిదండ్రులతో ఉంటూ, అన్నదమ్ములతో ఉంటూ వాళ్ళ హెల్ప్ తీసుకొని ఏదైనా డిఫరెంట్గా లైక్ రోజువారీలాగా అడుక్కోవడం కాకుండా, సెక్స్ వర్క్ కాకుండా, లేకపోతే ఇంకేవీ చేయకుండా కొత్తగా ఏదైనా చేయడానికి ప్రయత్నించాలి. అండ్ ఫస్ట్ చదువుకోవాలి. చదువుంటేనే మనకి సమాజంలో ఒక గుర్తింపు వస్తుంది. అండ్ ఇంకా అమ్మాయిలకి అబ్బాయిలకి విషయానికి వస్తే మమ్మల్ని చూసి చాలా హేళనగా మాట్లాడతారు. 50-50 అంటారు, చెక్కగాడు వెళ్తున్నాడు అంటారు, లేకపోతే కొజ్జోడు అంటారు. సో ఈ వర్డ్స్ అని వాడకుండా మీలాగా మేము మనుషులమే, మేము మీ తల్లిదండ్రులకి మీరు ఎలాగైతే ఉన్నారో మా తల్లిదండ్రులకి మేము అలాగే ఉన్నాం. సో రెస్పెక్ట్, మాకు మీ దగ్గర నుంచి సింపతి అవసరం లేదు. గివ్ అ రెస్పెక్ట్ యాజ్ అన్ ఇండిపెండెంట్ హ్యూమన్ బీయింగ్. మీరు నవ్వకండి, మీరు ఏడవకండి, మీ పని మీరు చేసుకోండి. మా పనులు మేము చేస్తుంటే మా పనులను డిస్టర్బ్ చేయకుండా మమ్మల్ని కూడా సపోర్ట్ చేయగలిగితే చేయండి, లేకపోతే మీరు సైలెంట్గా ఉండండి. మాకు దేవుడిచ్చిన శక్తికి మేము ఎలాగైనా కష్టపడతాం, కానీ సపోర్ట్ చేయడం మానేసి మీరు ఒక రాళ్ళు వేసి వీళ్ళు ట్రాన్స్జెండర్స్, వీళ్ళు చేసే పనులు ఇలా ఉంటాయి, లేకపోతే వీళ్ళు ఏదైనా బిజినెస్ చేస్తే పోయి వాళ్ళ షాప్లోనే ఎందుకు తెల్లి తింటున్నారు, అట్లాంటివన్నీ మాట్లాడకుండా మీకు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, కానీ మీరు మాత్రం మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. థ్యాంక్ యూ సో మచ్. సో నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చారు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి. మీ రోజంతా మీ డే టు డే లైఫ్లో నాకంటూ అంటే మీరు ఏం చేస్తున్నారు అని ఒక రోజు నాకు కేటాయించినందుకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ మెయిన్లీ ఐ చోజ్ దిస్ సబ్జెక్ట్ బికాజ్ ఎవ్రీబడి హ్యాస్ టు బి ట్రీటెడ్ ఈక్వల్లీ అండ్ విత్ రెస్పెక్ట్. మెయిన్ థింగ్ నేను అది, దట్ ఈస్ ద ఓన్లీ పాయింట్ ఐ వాంట్ టు కన్వే ది ఆడియన్స్.